హాయ్ హలో నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఒక మంచి రెసిపీతోనైతే మీ ముందుకు వచ్చేసాను. డెఫినెట్గా ట్రై చేయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో అదేంటంటే క్యారమెల్ పాప్కార్న్. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్ కూడా. ఈవినింగ్ టైం స్నాక్ పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. సో దీన్ని చేయడం చాలా సింపుల్ ప్రాసెస్. సో డెఫినెట్గా ట్రై చేయండి. మందంగా ఉన్న కడాయి అయినా, తవా అయినా, కుక్కర్ అయినా ఏదైనా పెట్టుకొని దాంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక నేను 1/2 కప్పు తీసుకున్నాను. మీకు క్వాంటిటీ ఎక్కువ కావాలంటే కొంచెం పెద్ద కప్ తీసుకోండి. కార్న్ సీడ్స్ వేసుకొని ఇలా పాపింగ్ స్టార్ట్ అవ్వగానే ఒక లిడ్ పెట్టేసి కవర్ చేయాలి. కుక్కర్ పెడితే పైన అది పెట్టొద్దు విజిల్. సో ఇలా పెట్టాక మొత్తం మనకు సౌండ్ ఆగిపోయాక పట్ 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 అని సౌండ్ ఆగిపోయాక కుక్కర్ లిడ్ ఓపెన్ చేస్తే మనకి పాప్కార్న్ రెడీ అయి ఉంటుంది. సో ఇవి పక్కన పెట్టుకొని ఒక కడాయి పెట్టుకొని మళ్ళీ దాంట్లో ఏ కప్తో అయితే కార్న్ సీడ్స్ తీసుకున్నాము దాంతో 2.5 కప్స్ షుగర్ వేసుకోండి. ఈ షుగర్ వేసుకొని దీన్ని మొత్తం స్ప్రెడ్ చేసి మెల్ట్ అవ్వనివ్వాలి. ఇలా మెల్ట్ అయ్యాక దీన్ని ఒకసారి కలుపుకొని బాగా దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి. అట్లనే 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోండి. ఈ బటర్ కూడా మొత్తం కలుపుకొని మెల్ట్ అయ్యాక దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ కుకింగ్ సోడా వేసుకోండి. ఇది వేసుకున్నాక కూడా ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుతుంటేనే మనకి నురగలాగా ఫామ్ అవుతుంది. సో అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పాప్కార్న్, అది కూడా దీంట్లో వేసుకోవాలి. ఆ పాప్కార్న్ కూడా దీంట్లో వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక ట్రే అయినా ప్లేట్ అయినా వెలుపుగా ఉన్న దాంట్లో ఇది మిక్స్ చేసుకుంది మొత్తం దాంట్లో వేసుకోవాలి. వేసుకొని స్ప్రెడ్ చేసుకొని అది చల్లారాక మనం ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఇలా విడదీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా విడదీసుకొని ఇట్లా బ్రేక్ చేసుకుంటే మనకి క్యారమెల్ పాప్కార్న్ రెడీ అండి. సో చూసారు కదా ఎంత బాగా వచ్చాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ నా రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.